హాయ్ అండి, నేను అయితే ఇవాళ చికెన్ మునక్కాయ కర్రీ అన్నది చేస్తున్నాను. ఎలా చేస్తాను ఈ వీడియోలు చూసేయండి. ముందుగా అయితే కళాయి పెట్టుకున్నాను, సరిపడగా ఆయిల్ అన్నది వేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఆయిల్ వేసుకున్నాను కదా, అలాగా ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లాలిక్కాయలు అవి కొంచెం వేగేదాకా ఉంచుకున్న తర్వాత ఇప్పుడైతే 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అలాగే కొద్ది కరివేపాకు, ఫ్రెష్దే తీసుకుని కరివేపాకు, ఉల్లిపాయలు వేగిదాకా ఒకసారి కలిపేసుకుంటే ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కాబట్టి నేను అయితే మునక్కాయలు అయితే చాలా ఫ్రెష్ మునక్కాయలు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అప్పుడప్పుడు చట్నీ కోసిన మునక్కాయలు ఎక్కువ రోజులు నిలముంది కంటే ఇలాంటివి వండుకుంటే ఫ్రెష్గా. ఇప్పుడు కొంచెం సేపు వేగేదాకా ఉంచుకోవాలి మునక్కాయలు. ఇప్పుడు మునక్కాయలు అయితే వేగిపోయినాయి కదా, ఇప్పుడు అయితే నేను చికెన్ అయితే కడిగేసుకున్నాను, అవి కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం మిక్సీ కడిగి అల్లము వెల్లుల్లిపాయ మిక్సీ ఆడాను కదా, ఆ వాటర్ అన్నది కూడా వేసాను దీంట్లో. ఇప్పుడు ఇది ఉడుకున్నప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఒక చెంచాడు వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి 4 మిరియాలు దంచి పచ్చిమిరపకాయ దంచి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్నాం కాబట్టి ముందులో ధనియాల పౌడర్, అలాగే సరిపడగా కారం వేస్తున్నాను. కారం ఉంటేనే బాగుంటుంది కాబట్టి 2 చెంచాలు వేసి కొద్దిగా వేస్తున్నాను. మనకి రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. 1 చెంచా పసుపు, అలాగే జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనివి మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది చిన్న మంట మీద. ఇప్పుడు 5 నిమిషాలు అవుతుంది కాబట్టి మూత పెట్టి ఒకసారి కలిపేసుకుని సరిపడగా వాటర్ వేయాలి. నేను అయితే మంచినీళ్ళ గ్లాసులు 2 వేస్తాను. ఇదంటే కొంచెం పెద్దది కాబట్టి 2 గ్లాసులు వస్తుంది. చికెన్ అన్నది బాగా ఉడకాలి కాబట్టి. చూసారా, వాటర్ అయితే ఎక్కువ వేస్తాను. అలాగే ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు పెద్ద మంట మీద పెట్టేసి ఉంచేస్తే కూర అన్నది దగ్గరకు వస్తాక చిన్న మంట మీద పెట్టుకోవాలి. కూర అయితే చూడండి దగ్గరకు అయిపోయింది బాగా. ఒకసారి కలిపేసుకుని ఉల్లిపాయలు చూసారా ఎంత పేస్ట్ అయిపోయినాయో. చూసారా, మనకి చపాతీలోకి కానీ నార్మల్కి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కూర బాగా దగ్గరికి అయిపోయింది కాబట్టి నేను దీంట్లో గరం మసాలా వేయాలి. గరం మసాలా ఇలా చేతితో వేస్తేనే మునక్కాళ్ళు అన్నిటికి ఇడిపోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు బాగా కలిపేసుకుని కొత్తిమీర ఇష్టమున్న వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదంటే కనుక మానేయచ్చు. కూర అయితే దగ్గరకు వచ్చేసింది, ఇంకా ఆఫ్ చేస్తాం ఒక 2 నిమిషాల నుంచి చిన్న మంట మీద. ఆయిల్ కూడా సరిపడగానే వేసాను. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఒకసారి కూర ఆఫ్ చేసేస్తాను. ఒకసారి కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తానండి. మునక్కాడ చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ మా వీడియోలు మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.